బాగున్నారా? శుభ ఆదివారం. ఈరోజు మనం సాంబార్ ఎలా పెట్టాలో చూద్దామా? ముందుగా ఇలాగా పచ్చిమిరపకాయలు కోలుగా కట్ చేసుకొని, ఇలా ఉల్లిపాయలు కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని, అలాగే బెండకాయలు, టమాటా, తర్వాత ఆనపకాయ వేసుకోవచ్చు. మేము ఇవి వేసుకుంటున్నాము మా పులుసులోని. అదే సాంబార్. ఇలా ముక్కలన్నీ తరిగి రెడీగా పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా వాటర్లో నానేసుకుని మనం ఆ రసాన్ని సాంబార్లో వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాణీలో నూనె పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పోపు కలుపుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆవాలు చూసారా చిటపటమంటున్నాయి. ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. అందులోకి ఇంగు కూడా వేసుకుంటున్నాము మేము కమ్మగా ఉండడానికి. అందులోకి ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ముక్కలు ఫాస్ట్గా మెత్తబడతాయి కూడా ఉప్పు వేసుకుంటే. ఇవి కాస్త మెత్తగా దగ్గరికి అయ్యేదాకా మనం ఉంచుకోవాలి స్టవ్ మీద. టమాటాలు కూడా వేసేస్తాము. వేసేసి మూత పెట్టి మగ్గించేస్తాం బాగా. అవి కూడా అన్నీ మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు అడుగంటకుండా ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకుందాం కొంచెం ఇంకా దగ్గరకు వచ్చేదాకా. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. అందులోకి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న పప్పు ఉడికించుకున్నది ఇందులో వేసేసి వాటర్ వేసేసి మరిగించేయాలి. మళ్ళీ ఇందాక వేసాము, మళ్ళీ సరిపోదు అనుకుంటే తగినంత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. వేసుకుని అది మరిగేదాకా వేడి చేసుకుంటే స్టవ్ మీద అయిపోతుంది. ఫుల్గా మరిగిపోయిన తర్వాత ఇలా తీసేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది.